వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర బయటపడింది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించారు. కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్టులో అధికారులు అర్ధరాత్రి అడ్డుకున్నారు. దేశం దాటిపోయేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A38గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని A39గా చేర్చుతూ కోర్టుకు మెమో పంపారు పోలీసులు. మోహిత్ రెడ్డితో పాటు మరో మాజీ ఎంపీని కూడా నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన డబ్బును చెవిరెడ్డి అందుకున్నట్టు సిట్ వద్ద ఆధారాలు ఉన్నాయి. మద్యం కమిషన్లను ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేశారని ఇప్పటికే సిట్ నిర్ధారించింది. ఈ డబ్బు అందుకున్న చెవిరెడ్డి ఆ మొత్తాన్ని కొంతమందికి పంపిణీ చేసినట్టు సిట్ వద్ద సమాచారం ఉంది. ఇందులో కొంత చంద్రగిరి నుంచి పోటీ చేసిన తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చినట్టు సిట్ గుర్తించింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి శ్రీలంకలోని కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అర్ధరాత్రి అడ్డుకున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు 200 మందికి పైగా సిట్ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ అధికారులు భాస్కర్ రెడ్డిని A38గా పేర్కొన్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్యమిత్రుడు సన్నిహితుడైన వెంకటేష్ నాయుడిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో A34గా వెంకటేష్ నాయుడిని సిట్ చేర్చింది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులపై లుకౌట్ సర్క్యులర్లు ఉండడంతో వీరిద్దరినీ బెంగళూరు ఎయిర్పోర్ట్ సిబ్బంది నిర్బంధించి ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు తెలియజేశారు. సిట్ బృందాలు బెంగళూరు వెళ్లి వీరిద్దరిని అరెస్ట్ చేశాయి. విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రాథమికంగా విచారిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు 7గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య 9 మందికి చేరింది. కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణుక్య, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలను సిట్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారించింది. వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు మిథున్ రెడ్డి పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆయన హైకోర్టులో ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేయడంతో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 5 కోట్లు మిథున్ రెడ్డి ఖాతాలో జమ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించి ఆ వివరాలను హైకోర్టుకు సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కసిరెడ్డితో మాజీ ఎమ్మెల్యే పలు దఫాలుగా సమావేశం అవడంతో పాటు ఎన్నికల ముందు కసిరెడ్డి నుంచి కొన్ని కోట్లు తీసుకున్నట్లు సిట్ గుర్తించింది.